హలో దాత్రి క్రియేషన్స్ మీకు విశ్వవాసు సంవత్సర శుభాకాంక్షలండి. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని బొట్టులు పెట్టుకొని చక్కగా ఆ తోరణాలు కట్టి మామిడాకులు తోరణాలు కట్టి చక్కగా మామిడికాయలతోని పచ్చడి చేసుకొని పిండి వంటలు చేసుకొని హాయిగా పిల్ల పాపలతోని చల్లగా ఉండాలి. మనందరము హ్యాపీగా ఉండాలండి. మనం పాడి పంటలతోని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనము షడ్రుచుల శోపేతమైన మన తెలుగువారి ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందామని. చక్కగా ఆ ఉగాది పచ్చడి మనము 6 రకాలు వేసుకొని చేసుకుంటాం, కానీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి. ఈరోజు విఘ్నేశ్వరుడు గుడికెళ్ళి మనము దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని చక్కగా మనము పంచాంగ శ్రవణం కూడా ఆలకిస్తే ఎంతో మంచిదండి. ఈవేళ 12 రాసుల వారి గురించి తెలుసుకోవడం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే మనం భవిష్యత్తు తెలుసుకోవడం అంటే కొద్దిగా సరదాగా ఉంటుంది. ఎవరు రాసి ఎలాగుంటుందో అని ఒక ఆకర్షణీయంగా ఉంటుందండి. అందుకే నేను పంచాంగ శ్రవణం మా వినాయకుడి గుడిలోన అతను పంతులు గారు పంచాంగ శ్రవణం చేస్తారండి. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ కొంతసేపు అతన్ని దర్శించుకొని అతను చెప్పింది వినాలని కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను అందుకనేసి గుడికి వెళ్తాను, వెళ్ళి అది ఆలకిస్తానండి ఏ రాసి ఎలాగుంటుందో అనేసి. ఈ ముగ్గు అనేది కుబేరు ముగ్గాటండి. ఇది మా మరదలు ఎక్కువ వేస్తారు. నేను అక్కడ నేర్చుకొని ఈ ముగ్గు వేశాను. ఇది ఎలాగొచ్చిందో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మనము ఎప్పుడున్నూ ఈశాన్య మూలలో వేసుకుంటే చాలా మంచిదటండి. అందుకు ఈశాన్య మూలలోన అక్కడ ఈ ముగ్గు కుబేరుని ముగ్గు వేశానండి. మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి ప్లీజ్. మనము పచ్చడి తయారీ విధానాన్ని చూద్దామని. మనము మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, తర్వాత మిరపకాయలు, తర్వాత బెల్లము, ఉప్పు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలండి. తర్వాత చింతపండు కొద్దిగా 2 బొట్టలు నానపెట్టుకోవాలండి. అది కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆ చింతపండు పులుసు కూడా దాంట్లో వేయాలండి. ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా అయితే చాలు. ఎక్కువ పులుపు అయినా బాగోదండి. మనకి తీపి తెలియాలి. మనం ఆనందంగా ఉండాలంటే ముందు తీపే కదా. అందుకని మనం కొద్దిగా అవి తగ్గించాలి. వేప పువ్వు కూడా ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా. ఎందుకంటే అది ఎక్కువ చేదు కాబట్టి కొంతమంది స్పూన్ వేసేస్తుంటారు. కాదు, అలా కాదు. ఒక 10 పువ్వులు కాదు 5 పువ్వుల్లాగా నలిపి ఆ పువ్వులన్నీ దాంట్లో వేసుకోవాలండి. మనం కారం గురించి కొంతమంది కారపు గుండ వేస్తారు, అలా వేయకూడదు. మనం మిరపకాయలే వేసుకోవాలి. మిరపకాయలు చిక్కేసి అవి కూడా వేసుకోవాలి. మనం ఉప్పు కూడాను వేసుకోవాలండి. 6 రుచులు కదా ఉప్పు కూడా వేసుకొని చక్కగా అవి చేత్తోనే స్మాష్ చేయాలి. చేత్తోనే కలపాలి. కలిపితే ఆ చింతపండు ఈ బెల్లము అన్నీ కరుగుతాయి. ఈ ఉప్పు వేసాం కాబట్టి ఆ నీరంతా దిగిపోతుంది. అది పాకంలాగా వస్తుందండి. పాకంలాగా వచ్చినప్పుడు మనకి తినడానికి కూడా చక్కగా అదన్నది పచ్చడి అనేది గొప్ప టేస్ట్గా ఉంటుంది. మనం చేసినప్పుడు కన్నా ఆ తర్వాత ఒక గంట పోయిన తర్వాత ఇంకా టేస్ట్ మారిపోతుంది. సూపర్గా ఉంటుందండి. అప్పుడు చూడండి ఎలాగొచ్చిందో. ఇంకా నీరు వస్తుందండి, ఆ పాకం అనేది ఇంకా వచ్చేస్తుంది. మనము ప్రస్తుతానికి అలా కనపడుతుంది, తర్వాత పాకం వస్తుంది. మనం కొద్దిగా వెయిట్ చేయాలి. చూడండి ఆ పచ్చడి ఎంత బాగుందో. ఈ పచ్చడి చక్కగా తయారు చేసుకొని మనం వెండి గిన్నెలోన ఈ పచ్చడి పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాలండి. మామిడాకు పెట్టేసి దాంట్లో ఈ ప్రసాదం పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం దేవుడికి నైవేద్యం చెల్లించిన తర్వాత హారతి ఇచ్చుకోవాలి. మనము పసుపు, చింతపండు, బెల్లము, పంచదార, ఖర్జూరము 5 రకాలు తెప్పించుకోవాలండి. తెస్తారండి అతను, మా ఆయన 5 రకాలు వెళ్ళి తెస్తారనమాట. ముహూర్తం చూసుకొని ఇవి తెచ్చుకోవాలన్నమాట ఇంటికి. వాటిలో ఒక పళ్ళెంలోన వాటిని ఉంచి ఒక బుక్ కూడా కొనుక్కొని మన పిల్లలవి ఉంచుకోవాలండి. మంచిదండి ఈవేళ బుక్ కొంటే.